వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 7, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి 35 మంది జడ్జిలు వస్తున్నట్లు టీటీడీ అధికారులకు సమాచారం అందింది. 3 మంత్రులు, ఏపీ డిప్యూటీ స్పీకర్ ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. ఈ రాత్రికి మరో 12 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తిరుమల రానున్నారు. 5 పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. 18 మంది సభ్యులు రాత్రికి తిరుమలకు రానున్నారు. వసతి గదుల కోసం టీటీడీపై ఒత్తిడి పెరుగుతోంది. వీఐపీలకు గదులు కేటాయించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది. సర్వదర్శన క్యూ లైన్లలోకి భక్తులను అనుమతించడం టీటీడీ నిలిపివేసింది. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పంపిణీ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లను మంజూరు చేస్తున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలలో టోకెన్ల పంపిణీ సాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. టోకెన్ల కేంద్రం దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన టికెట్లు ప్రక్రియ ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతానికి 26వ తేదీకి దర్శన టికెట్లు లభిస్తూ ఉంది. మొత్తం 10 రోజులకు సంబంధం అంటే 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజులకు సంబంధించి టోకన్ల మంజూరు ప్రక్రియ అర్ధరాత్రి ప్రారంభమైంది. అయితే కొంత మందకొడిగా ఉంది. ఏకాదశి, ద్వాదశి రోజులు దర్శనం కోసం మాత్రం భక్తులు ఎగబడ్డారు. ఇక 25వ తేదీకి దాదాపు 3-4 గంటల పాటు కొనసాగింది. ప్రస్తుతం అయితే 26వ తేదీకి దర్శన టికెట్లు లభిస్తూ ఉంది. దాదాపుగా 4,23,500 టోకన్లను టీటీడీ మంజూరు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులే కాకుండా యాత్రికులు సైతం పెద్ద సంఖ్యలో కౌంటర్ల వద్దకు చేరుకొని తమ ఆధార్ కార్డు చూపించి అట్లాగే ఫోటో దిగి ఆ మేరకు టోకన్లు పొందుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 26వ తేదీకి సంబంధించిన దర్శన టోకన్లు లభిస్తూ ఉంది. మొత్తంగా జనవరి 1 వరకు పూర్తి కావాలంటే ఖచ్చితంగా మరో 2 రోజుల పాటు ఈ టోకన్ల విడుదల కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే సుమారుగా 2 లక్షల టోకన్ల దాకా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా 2 నుంచి 2.5 లక్షల వరకు టోకన్లు ఇంకా కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 26వ తేదీకి ప్రస్తుతానికి ఉంది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే తిరుపతిలోని మొత్తం 9 కౌంటర్లు దాదాపు ప్రతి మూల కూడా 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని చోట్ల కూడా ఈ టికెట్ల మంజూరు ప్రక్రియ చాలా ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగుతుంది. స్థానికులు పెద్ద సంఖ్యలో అర్ధరాత్రి నుంచే కౌంటర్ల వద్దకు చేరుకొని టికెట్లు పొందారు. మరోవైపు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగదు. గత అర్ధరాత్రి మాత్రమే కొంతవరకు క్యూ లైన్లోకి రావడానికి భక్తులు కొంత తొక్కిసలాట లాంటిది జరిగినప్పుడు చివరికి మళ్ళీ సిబ్బంది అంతా కూడా దాన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి దురదృష్టకర ఘటన నమోదు కాకుండా మొత్తం 9 కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా ఈ టికెట్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది. తమ ఆధార్ కార్డు తీసుకువచ్చిన వారికి టికెట్ల మంజూరు చేస్తూ ఉన్నారు. మరో 48 గంటల వరకు కూడా అంటే వచ్చే 2-3 రోజులు కూడా టికెట్లు లభించే అవకాశం ఉంది. దర్శనం మాత్రం ఇప్పటికైతే 26వ తేదీన టికెట్ లభిస్తోంది. కాబట్టి మరో 2-3 రోజులకు టికెట్లు తప్పనిసరిగా చాలా సులువుగానే భక్తులకు లభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.